జై శ్రీరామ్. పంచభూతంబులే ప్రాణంబుగా, అష్టదిక్కులే ఆధారముగా, వాస్తు వర్ధిల్లుతున్నది జగతి యందు, వాస్తువమ్ము కాదు వాస్తవము. ఈరోజు ఒక వాస్తులో ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాము. మనం తరచుగా వాస్తులో మహావాస్తు అనే పదాన్ని వింటున్నాం. ఇటు యూట్యూబ్ ఛానల్లో కానీ లేదా వాస్తు గ్రంథాలలో కానీ కొన్ని చోట్ల మనం ఇప్పుడు ప్రస్తుత మార్కెట్లో ఈ పదం గురించి వింటున్నాం. అయితే మహావాస్తు అంటే అర్థం ఏమిటి? మహా అంటే గొప్ప, అంటే ఒక గొప్ప వాస్తు. ఆ గొప్ప వాస్తు ఏం చేస్తుంది? గొప్ప వాళ్ళు ఏం చేస్తారు? లోక కళ్యాణం చేస్తారు, ఇతరులకు సహాయం చేస్తారు బలవంతుడు. అలాగే మహావాస్తు కూడా మానవాళికి మేలు చేసేది మహావాస్తు. కానీ జరుగుతున్నది ఏమిటి? మహావాస్తు గురించి ఎవరైతే చెప్తున్నారో, ఆ పదాన్ని ఎవరైతే వాస్తులో ఉపయోగించి డబ్బులు సంపాదిస్తున్నారో వారు ఏం చేస్తున్నారు? నాకు తెలిసి వారు ఒకరు నాకు చెప్పిన విషయం ఏమిటంటే, అటువంటి వారు యంత్రాలు, తంత్రాలు, తాయెత్తులు అమ్ముకుంటూ డబ్బులు సంపాదిస్తున్నారు అని నాకు చెప్పడం జరిగింది. అలాగే చైనా వాస్తు యొక్క పరికరాలు అమ్ముకొని డబ్బులు సంపాదించడానికి దానికి మహావాస్తు అనే పేరు పెట్టినట్లుగా నాకు తెలియవచ్చింది. కానీ ఇది వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకున్నప్పుడు అది మహావాస్తు ఎప్పటికీ కాదు. మహావాస్తు అంటే ఇతరులకు సహాయం చేయడమే, ఇతరులకు మేలు చేయడమే, లోకానికి శుభాన్ని చేకూర్చే వాస్తే అది మహావాస్తు అవుతుంది తప్ప స్వార్థం కోసం ఉపయోగించేది మహావాస్తు ఎన్నటికీ కాదు. మహావాస్తు అంటే ఒక గొప్ప ఆపదలో ఉన్నటువంటి కుటుంబాన్ని ఆ ఆపద నుంచి మనం గట్టెక్కించగలిగేదే మహావాస్తు. అయితే ఇది భౌతికంగా ఆ ఇంటిలో ఏమైతే దోషాలు ఉన్నాయో ఆ దోషాలను తొలగించడానికి వాస్తును ఉపయోగించి వాళ్ళ ఆపదలను మనం తొలగించి వాళ్ళకు శుభాలను చేకూర్చాలి. అటువంటిదే మహావాస్తు. మన స్వార్థానికి ఉపయోగించకుండా ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడానికి ఉపయోగించేది మహావాస్తు. అయితే ఒక స్కూటర్ మీద తిరిగే వాళ్ళని కారు కొనుక్కోగలిగేలా మనం అక్కడ వాళ్ళకు ఉచితమైనటువంటి వాస్తు బలాన్ని మనం క్రియేట్ చేయగలగాలి. అలాగే కారులో తిరిగే శక్తి ఉన్న వారిని విమానం కొనుక్కునే అంత శక్తిని వాళ్ళకు మనము ఇచ్చే విధంగా ఆ ఇంటిలో వాళ్ళకు వాస్తు బలాన్ని కనుక మనం క్రియేట్ చేయగలిగినట్లయితే అటువంటిది మహావాస్తు. అటువంటి యొక్క మహావాస్తు యొక్క రహస్యాన్ని 10 సంవత్సరాలుగా నేను 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అనేక పరిశోధనలు చేయడం మూలంగా అటువంటి రహస్యాన్ని నేను తెలుసుకోవడం జరిగింది. ఇటువంటి మహావాస్తు యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలనుకునేవారు మమ్మల్ని సంప్రదించి మీరు శుభాలని పొందవచ్చు. మీకున్నటువంటి అనేక ఆపదలని తొలగించుకోవచ్చు. అనేక శారీరక మానసికమైన రుగ్మతలను తొలగించుకోవడానికి కూడా ఈ మహావాస్తు ఉపయోగపడుతుంది. అలాగే సోరియాసిస్, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు తొలగించుకోవడానికి కూడా ఆ ఇంట్లో ఉన్న వాస్తు మార్పులు చేయడం ద్వారా అటువంటి మన రుగ్మతలు తొలగిపోతాయి. ఆర్థికంగా జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి, మనము సంపాదన బాగా చేయడానికి తోడ్పడుతుంది మహావాస్తు. మీకు ఇలాంటి సూచనలు, సలహాలు కావాలంటే మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్.